ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక శక్తిగా మారి ఇక్కడికి వచ్చి వాళ్ళ రంగాలలో చేసి ఈ డాక్టరేట్ అవార్డ్స్ పొందడము ఒక గొప్ప సన్నివేశం. కరోనా ఈరోజు విజృంభిస్తున్నది ఏ స్థితిలోనో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి దయతలచి. ఎందుకంటే వీఆర్ హియర్ టు గివ్ ద అవేర్నెస్ టు ద మెనీ ఆఫ్ ద పబ్లిక్. సి వీఆర్ ద మోస్ట్ ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో కరోనా విషయంలో చాలామంది పేషెంట్స్కి హెల్ప్ చేస్తున్నాము. ఆల్రెడీ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నాము. వాళ్ళు కూడా నెగిటివ్ మీడియంలో మనకంతా తెలుస్తుంది వాట్ టు డూ, వాట్ టు టేక్ కేర్ ఆఫ్. బట్ స్టిల్ నాకు తెలిసినవి మేము చేస్తున్నాయి, మేము మా పేషెంట్స్కి అడ్వైజ్ చేస్తున్న కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. సో బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరస్ని ఫేస్ చేయడానికి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేసుకోవడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బట్ ఇమ్యూన్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేసుకునే విషయంలో చాలా వరకు మనందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఇమ్యూన్ బూస్టర్స్ వెనుక పరిగెడుతూ స్లీపింగ్ హ్యాబిట్స్, ఇమ్యూన్ సిస్టమ్ని విత్ అవర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ అవర్ పేషెంట్స్, మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎన్హాన్స్ కావాలంటే యాజ్ వీ నో, ఎస్పెషల్లీ బీయింగ్ అన్ ఆక్యుపంక్చర్ డాక్టర్, నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ బయాలజికల్ క్లాక్. మనకి భగవంతుడు పడుకోవడానికి పనిచేయడానికి డిఫరెంట్ టైమింగ్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ పెడతా ఉన్నాం. సో దిస్ ఈస్ ద టైమ్ నేచర్ ఈస్ ట్రైయింగ్ టు రీస్ట్రక్ట్. ఈరోజు ప్రపంచం అంతా స్తంభించిపోయే పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే ఈచ్ 5-6 minutes ఇనఫ్. కరోనా పాజిటివ్ వచ్చి ఇంకా ఎనీ మూమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ కావాలన్న కేసెస్ని కూడా 24 hours టైం అడిగి మేము కొన్ని అడ్వైజ్ చేసేసింది. మనం లేచి అప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, మెడిటేషన్ కానీ ఇంకేమైనా చేసుకోవడం. కనిపించదు కరోనా, లోకాన్ని తుడిచివేయడానికి వచ్చింది కరోనా. కరోనాకు బలి కావడం, కంటతడి పెట్టిన కళ్ళ ముందు కుప్పకూలిన కరోనా. మాధవి గారు మీరు స్టేజ్ పైకి రావాలి. అనేక సేవాభావంతో అనేక కార్యక్రమాలు చేస్తున్న మాధవికి స్టేజ్ పైకి రావాలని కోరుతున్నాం. కరోనా వైరస్ గురించి చక్కటి అవగాహన కల్పిస్తూ ఎలా కరోనాని ఎదుర్కోవాలి, మనల్ని మన చుట్టుపక్కల వారిని ఎలా కాపాడుకోవాలని ఎన్నో ముఖ్యమైన విషయాల్ని, ఉపయోగకరమైన విషయాన్ని దాకా మనం విన్నాం. డాక్టర్ పి మాన్యుల్ గారు, సార్ ప్లీజ్ కమ్ అవుట్ టు ది స్టేజ్. డైరెక్టర్ కర్ణాటక రీజన్, గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ, డాక్టర్ ఎం రామచంద్ర గారు. డాక్టర్ శోభాదేవి నక్కన, మిసెస్ ఇండియా తెలంగాణ. మేడం వెల్కమ్. భారతీయ బౌద్ధ సంఘ్ నేషనల్ జనరల్ సెక్రటరీ, సార్ మీరు కూడా వెల్కమ్ అండి, వెరీ హార్టీ వెల్కమ్. డాక్టర్ తిపర్తి యాదయ్య గారు, డెప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసి, సార్ వెల్కమ్ సార్. షాల్స్ అండ్ షీల్డ్స్తో సత్కరిస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో గెస్ట్గా పిలవగానే వచ్చినందుకు మనం మన తరఫు నుంచి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మేడం. వరిగుప్పల శ్రీనివాసులు గారిని మాన్యుల్ గారు సత్కరిస్తున్నారు. ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లో చాలా కష్టపడ్డారు. తెల్లవారుజాముని 6 గంటలకే రావడం, అలాగే రాత్రి 2 గంటల దాకా అందరికీ సేవలు అందించారు. గట్టిగా మనం కలుస్తూ చప్పట్లతో ఆయనకి థ్యాంక్ యూ చెప్పుకుందాం. గట్టిగా రాసుకుంటారండి. वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय
విశిష్ట సేవలు అందించిన గౌరవ ప్రముఖులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతర అభిమానులకు, ఇతర అవార్డు గ్రహీతలకు, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నారీ లక్ష్య సాధన ఫౌండేషన్ వారు 2016వ సంవత్సరంలో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి విశిష్టత నరసింహారావు గారు, వారికి సహకరిస్తున్నటువంటి వరికుప్పల శ్రీనివాసులు గారు, నిజంగా వీరిని చాలా ప్రశంసించాలి. ఈ కరోనా టైంలో నల్లమల ఫారెస్ట్ కీకారణమైనటువంటి ఒక దండకారణ్యాలలోకి వెళ్ళి సుమారు 34 గ్రామాలు తిరిగి నారీ లక్ష్య సాధన సంస్థ ఫౌండేషన్కు ఒక్కసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఎన్నో అవార్డులు పొందుతాం, ఎన్నో రివార్డులు పొందుతాం, బహుమతులు ఏవేవో పొందుతుంటాం. అవన్నీ కూడా ఓన్లీ లిమిటెడ్ మన ప్రాంతం వరకే ఉంటాయి. కానీ డాక్టరేట్ అనేది ప్రపంచ వ్యాప్తమైనటువంటి గుర్తింపు. మీరు ఎక్కడికి వెళ్ళినా డాక్టరేట్ అవార్డు తీసుకున్నారంటే మిమ్మల్ని ఒక ప్రత్యేక దృష్టితో చూస్తారు. మరి అందుకు సమర్థవంతమైనటువంటి మీ అందరూ అటు రాజకీయంగా ఒక సంచలనం సృష్టించినటువంటి వ్యక్తిగా, అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రానికి అందరం పూజించేటువంటి తెలంగాణ తల్లిని రూపొందించినటువంటి మహాశిల్పి గౌరవనీయులు పసుమూరి దయాకర్ గారు, వారు కూడా ఈరోజు డాక్టరేట్ తీసుకోబోతున్నారంటే నిజంగా మేమెంతో సంతోషంతో ఆనందపడుతున్నాం. యూనివర్సిటీని కూడా మేము గౌరవిస్తున్నాం. అలాంటి గొప్ప వ్యక్తికి డాక్టరేట్ ఇస్తున్నందుకు నిజంగా యూనివర్సిటీ కూడా చాలా ధన్యమైంది. ఈ యూనివర్సిటీ గతంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు శాంతి కృష్ణ. నేను కూడా ఇదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందాను గత సంవత్సరంలో. మరి అదేవిధంగా గత సంవత్సరమే నేను గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా సాధించడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్. మాన్యుల్ గారు, ఫౌండర్ అండ్ ఛాన్సలర్, గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ. సార్, ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్. Good morning to all. I would like to welcome our honorable guests, VIPs, Senations and the Member of Parliament and all those who are present today. It gives me a great pride and honor to me with you all. Our university is working very hard to ensure we give the right recognition to everyone who makes a difference in our society. I thank each and everyone. Use the really today. Actually, my throat is not a problem. So, we have our university. Your presence is important as. Thank you for giving this opportunity. Thank you very much. God bless you. Thank you. అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ గ్లోబల్ ఉమెన్స్ పాటు ఒక డాక్టరేట్ తీసుకునే చాలామంది గొప్ప వ్యక్తులు ఉన్నారని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఏమంటారంటే మట్టిలోని మాణిక్యాలని అనుకుంటున్నా. అంటే ఎవరికి మనము పబ్లిసిటీ లేని వ్యక్తులము, పబ్లిసిటీకి దూరంగా ఉండే వ్యక్తులము, ఒక పెద్ద పెద్ద వారికి కొడుకులము, లేకుంటే ఇంకేదైనా రిలేషన్షిప్ ఉంటే చాలా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళం. ఒక మంచి స్కిల్ పర్సన్స్ను అందరినీ కూడా ఈరోజు డాక్టరేట్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఇలాంటి గుర్తింపు ఉండే సంస్థ నిజంగా మాధవి మేడం గారు, మా మిత్రుడు హరి వచ్చి నా దగ్గరికి వచ్చి మీకు డాక్టరేట్ ఇద్దాం అనుకుంటున్నాం, మీరు గొప్పగా నాకు ఈ కళనే నాకు ముఖ్యం కాబట్టి అది ఈ కళాకారునిగానే నాకు తీసుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇకపోతే నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద వారు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రీతి నిగం గారు ఉన్నారు, నాకు చిన్ననాటి క్లాస్మేట్ మా టీచర్ ట్రైనింగ్లో మేడం గారు ఉన్నారు, శాంతి కృష్ణ, వేదిక మీద ఉన్న పెద్దలు. మరి ఏం ఉండదు సార్, ఏం మాట్లాడలేదు, మీరు ఏదో అది తీసుకొని పోతే సరిపోతున్నారు. నాకు సబ్జెక్ట్ మీద కూడా నేను పెద్దగా ఏం ప్రిపేర్ కాలే, ఏదో పాలిటిక్స్ మీద అంటే నేను మాట్లాడతా, లేకుంటే కళ గురించి నా ఆర్ట్ గురించి మాట్లాడమంటే మాట్లాడతా. ఇప్పుడు వేదిక సమయం కాదని. ఇప్పుడు అవార్డ్స్ అన్నీ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు గౌన్స్ ప్రధానోత్సవం ఉంది. ముందుగా మాన్యుల్ గారికి
మాన్యువల్ సార్ అందరికీ అంటే ఇక్కడ వచ్చినటువంటి గెస్ట్ అందరికీ గౌన్స్ ఇస్తుంటారు. పర్సనల్ డైరెక్టర్ గారికి గౌన్ అందజేశారు. శ్రీనివాస్ గారికి కూడా ప్రధాన అవసరం జరిగింది. Many portraits. He organizes blood donation camps and sports events on the regular basis. He participated in athletics and other sports such as shot put, javelin throw, volleyball, etc. Only that he elected as MP from Warangal district 2 times with bumper majority. Congratulations in the amazing world records. India Book of Records, Telugu Book of Records and Telangana Book of Records for his unique style of portrayals on reels. He is an amazing painter. He has painted near about 200 paintings for COVID awareness. Congratulations, Andy. Experience and with proven experience of creating achieved National Award Samaikya Bharat Gaurav Satkar 2006 for excellence in management. Congratulations, Nageshwarrao Karragal. Thank you so much. I'm feeling so proud. Global Peace, Global Human Peace University. It's an amazing university. I've gone through the whole site. Sir, దాన్ని డెవలప్ చేయడానికి చాలా కష్టపడ్డారని నాకు తెలిసింది. Just I want to tell you a small story in my life. 1990 ఆగస్ట్ 16th నేను డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్లో ఒక ప్రోగ్రామర్గా జాయిన్ అయ్యాను. 19th of August CCMBలో ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. మైక్రోబయాలజీ మీద హౌ కంప్యూటర్స్ టెక్నాలజీ వర్క్స్ ఇన్ మైక్రోబయాలజీ అనే దాని మీద ఒక పేపర్ ప్రజెంట్ చేశాను. అది చేసి వచ్చేసిన తర్వాత ఒక 1 week తర్వాత నాకు థ్యాంక్స్ లెటర్ పంపించారు. దాని మీద ఎప్పటికైనా నువ్వు డాక్టర్ అవుతావరా అన్నారు. ఆ మహానుభావుడు అన్న మాట ఈరోజు నిజమైంది. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మాధవి గారు అండ్ ఆల్ ఎంటైర్ గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ టీమ్. విద్య, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి మరియు సామాజిక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి బీసీ దళ్ వ్యవస్థాపక
డాక్టరేట్ ఇప్పించాడు. నేను మరో జన్మ నాకు ఇది. మా మాదేవి చెల్లెలు నా జీవితాన్ని మర్చిపోను మేడంను. ఇంతమందికి గొప్పగా ఏర్పాటు చేసింది. వాళ్ళ భార్య భర్తలు చల్లగా ఉండాలి, బాగుంటుంది వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేదం సత్యనారాయణ శర్మ గారు, డాక్టర్ ఆఫ్ ఇండియన్ వేదాస్. Worked as Sanskrit Pandit in Sanskrit Vidyapith, as a Sanskrit lecturer in Orient Degree College. Worked and retired as Telugu lecturer from APSWR Junior College. Worked as a రేముగంటి మమతా గారు. దొమ్మటి పాపాచారి గారు, డాక్టర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. రామమోహన్ రెడ్డి గారు, డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్. కాదంబరి కిరణ్ కుమార్ గారు, డాక్టర్ ఆఫ్ సోషల్ యాక్టివిటీ, ఆఫ్ పొలిటికల్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. సంఘ సేవ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అనాథలకు వృద్ధులకు ఆదుకోవడం వీరి ప్రత్యేకత. కోటిగంటి సుజాత రెడ్డి గారు, డాక్టర్ ఆఫ్ పొలిటికల్ అండ్ సోషల్ యాక్టివిటీ. సంఘ సేవకులు, అనాథలను ఆదుకోవడం వీరి ప్రత్యేకత. కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ సాయి కుమార్ మేడి, డాక్టర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్. Congratulations, and Pantula Sudha Madhuri garu, Doctor of Social Works. Sudharani garu, Doctor of Traditional Medicine. Nipani Anantalakshmi garu, Doctor of Psychology. Next. Identified an award gives next Prashant Murarikar, Doctor of Social Works.
సాధుల వెంకటేశ్వర్లు, డాక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. రెడీగా ఉండాలి. బాయ్ శ్రీనివాస్ గారు, డాక్టర్ ఆఫ్ సోషల్ యాక్టివిస్ట్. రెడీగా ఉండండి. చంద్రబాబు నాయుడు, డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్. బాగి సూర్యనారాయణమూర్తి గారు. బాగి సూర్యనారాయణమూర్తి గారు, డాక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్. అయితా శివకుమార్ గారు. బోధు సంజీవ్. తాటికొండ లక్ష్మణమూర్తి గారు, డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్. నెక్స్ట్ ఆడప సూర్య నాగభవాని గారు, డాక్టర్ ఆఫ్ సోషల్ వర్క్. అల్లూరి విల్సన్, డాక్టర్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ జర్నలిజం. నెక్స్ట్ పాలకూర్ల వెంకటేశం గారు, డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్. పాలకూర్ల వెంకటేశం గారు, డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్. నెక్స్ట్ పాలకూర్ల వెంకటేశం గారు, డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్. యానాల ప్రభాకర్ రెడ్డి గారు. నాలవ గోపాల్, డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్. నాలవ గోపాల్, డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్. అన్నదాత వెంకట మురళీ మనోహర్ గారు, డాక్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. అన్నదాత వెంకట మురళీ మనోహర్ గారు. గోపాల్ గారు, డాక్టర్ బండోజు వేణు, డాక్టర్ ఆఫ్ సోషల్ వర్క్స్. శ్రీ విద్యాజీ, డాక్టర్ ఆఫ్ సైకాలజీ. Psychology Association, she is working as a Telangana, Jangaon district. She got her Dr. B.R. Ambedkar National Award. She got inspiration woman, psychologist, and Mahila Shiromani Award. She has so many orphan homes. దొబ్బాల ప్రకాష్ గారు, డాక్టర్ ఆఫ్ సోషల్ వర్క్స్. డాక్టర్ ఆఫ్ లా. నారావత్ విమల, డాక్టర్ ఆఫ్ సోషల్ వర్క్స్.
కంగ్రాచులేషన్స్ నరసింహారావు గారు. అవార్డు వేసి అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మరో ముఖ్యమైన వ్యక్తికి కూడా మనం కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఈరోజు ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది. దానికి కారణం నారీ లక్ష్య సాధన ఫౌండేషన్. మాధవి గారికి కూడా క్రెడిట్ పెడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇలాంటి సిచ్యువేషన్లో అన్ని పర్మిషన్స్ మా అందరినీ ఒక దగ్గరికి చేర్చారు. కంగ్రాచులేషన్స్ మాధవి గారు. ఇప్పటి వరకు కొద్ది సాంగ్స్లో తోరం శ్రీలేఖ గారు యాంకర్గా వ్యవహరించినటువంటి తోరం శ్రీలేఖ గారిని కూడా నారీ లక్ష్య సాధన ఫౌండేషన్ వారు సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఎంతో కష్టపడి పర్మిషన్స్ తీసుకొచ్చి ఈరోజు ఈ అవార్డ్స్ అన్ని సక్సెస్ఫుల్ అవ్వడానికి చీఫ్ గెస్ట్